సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. బుధవారం రోజున మౌని అమావాస్య అయితే ఉంది. అసలు మౌని అమావాస్య అంటే ఏమిటి, ఆ రోజు ఏమేం కార్యక్రమాలు చేస్తారు, అసలు ఏమేం కార్యక్రమాలు చేయకూడదో ఇప్పుడైతే మనతో పాటు పంతులు గారు అయితే ఉన్నారు. పంతులు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ రేపైతే మౌని అమావాస్య అని అందరూ అంటూ ఉంటారు. అసలు మౌని అమావాస్య అంటే ఏమిటి? ఇప్పుడు పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య వచ్చేసేసి ఈ అమావాస్యే కాదు, ప్రతి అమావాస్యలు కూడా చాలా విశేషమైనటువంటివి. మనకు దాని విశేషాన్ని తెలియక అమావాస్య ఎందుకు పనికిరాదు, అమావాస్య రోజు ఏమీ చేయకూడదు ఇది అనేటువంటిది ఒక నానుడి మనకందరికీ కూడా పడిపోయింది. కానీ అమావాస్య చాలా విశేషమైనటువంటిది. ఈ అమావాస్య రోజున మనము పితృతర్పణాలకు, పితృదేవతలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ పితృదేవతలకు మనం ఇచ్చేటువంటి తర్పణం వల్ల వాళ్ళు స్వర్గ సుఖాలను అనుభవించడానికి చాలా సులభమైనటువంటి ఇది. అమావాస్య రోజున వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత వచ్చేసేసి మనం చేసేటువంటి దైవికమైనటువంటి పూజలు 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఈ యొక్క అమావాస్య రోజు ఇస్తాయి. సూర్యభగవానుడు, చంద్రుడు ఇద్దరూ కూడా మనం అమావాస్య రోజు చూసినట్లయితే ఒకే డిగ్రీలో ఉంటారు. ఈ సూర్యచంద్రులు అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక. కాబట్టి ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ ఏదైనా కానీ విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అందులో ఈ మౌని అమావాస్య, మౌని అంటే మౌనంగా మనము కొంతమంది మౌన దీక్ష అనేటువంటిది చేస్తుంటారు. మనం చేసేటువంటి పూజ ఎవరికైనా చేయనివ్వండి, ఈశ్వరుడికి కానివ్వండి, విష్ణుమూర్తికి కానివ్వండి, ఎవరికి చేసినా కానీ, ఏ జపం చేసినా, ఏ ఇది చేసినా కానీ ఈ యొక్క అమావాస్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రేపటి రోజున వచ్చేటువంటి అమావాస్య. ఈ అమావాస్య రోజున ఒక మంత్రం, ఓం నమ శివాయ అనుకోండి, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏ మంత్రమైనా కానివ్వండి, ఒక గంట పాటు మనము మన ఇంట్లో పూజ చేసుకునేటువంటి ఆ యొక్క దేవుని పటాల దగ్గర దీపారాధన చేసుకొని అక్కడనే కూర్చొని ఒక గంట పాటు మన ఇష్టమైనటువంటి దైవానికి జపం కనుక చేసుకున్నట్లయితే అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి మనకు ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. కాబట్టి సూర్యభగవానుడు కనుక మనకు కనపడకుండా ఉన్నట్లయితే, మనకు ఆ యొక్క సూర్యరశ్మి మన శరీరం మీద పడకుండా ఉన్నట్టయితే మనకు చాలా రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇంకొకటి ఐశ్వర్య ప్రదాత కూడా ఈ యొక్క సూర్య భగవానుడే. మనకు కలిసి రాకుండా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు అప్పులు పాలవుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఈ అమావాస్య రోజున మీ ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, ఆ ఇష్టదైవానికి మీ శక్తి కొలది 1 గంట, 2 గంటలో, 3 గంటలో, 4 గంటలో మీ శక్తి కొలది మీరు ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని కనుక జపించినట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున చేసినటువంటి దాన ధర్మాలు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. మొన్ననే మనకు మకర సంక్రమణం అనేటువంటి జరిగింది, జనవరి 14వ తారీఖు. ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు. ఈ మకర రాశిలో వచ్చేటువంటి విశేషమైనటువంటి అమావాస్య కాబట్టి దీన్ని చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని చెప్పి చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఈ రోజున ఇంటికి దిష్టి సంబంధించి గుమ్మడికాయలు, నిమ్మకాయలు కట్టుకోవటం, ఇంకా పిల్లలకి ఏదైనా దిష్టి ఉంటే వాళ్ళకి దిష్టి తీసేయటం, వీటన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. కాబట్టి అందరూ కూడా రేపటి రోజున అమావాస్య చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఈ అమావాస్యతోటి ఈ మాసం ముగుస్తుంది. మరుసటి రోజు నుంచే అంటే మాఘశుద్ధ పాడ్యమి నుంచి రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమవుతాయి అన్నమాట. ఈ రాజశ్యామల నవరాత్రులు అనేటువంటి చాలా విశేషమైనటువంటివి. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం 4 నవరాత్రులు జరుపుకుంటాము. ఈ 4లో ఈ రాజశ్యామల నవరాత్రులు, దుర్గా శరన్నవరాత్రులతో పాటు ఈ రాజశ్యామల నవరాత్రులు అందరూ కూడా చాలా విశేషంగా చేసుకుంటారన్నమాట. అలాంటి ఈ నవరాత్రులు ప్రారంభానికి ముందు వచ్చేటువంటి ఈ చొల్లంగి అమావాస్య రోజున అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలను జరుపుకొని మీ ఇష్టదైవ ప్రార్థనలు అనేటువంటివి చేసుకుని అందరూ కూడా
ఆయురారోగ్యాలతో పాటు సంపదలను కూడా ఆ సూర్యభగవాను ద్వారా పొందవలసిందిగా అందరికీ కూడా చెప్తున్నాను. సార్ ఇప్పుడు మామూలుగా అమావాస్య అంటే అసలు ప్రయాణాలు చేయకూడదు, మంచి రోజు కాదు అంటూ ఉంటారు. కానీ మౌని అమావాస్య ఎందుకని సార్ అది మంచిది అని అంటారు? ప్రయాణాలు ఎటువంటి ప్రయాణాలను చేయొచ్చు ఆ రోజున? అమావాస్య అనేటువంటిది ప్రయాణానికి ఎలాంటి సంబంధము లేదు. ఎందువల్ల అని అంటే మనము ఈ నవగ్రహాలతోటి మన జీవితం మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి వాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి సంబంధించినటువంటిది ఈ యొక్క అమావాస్య. ఈ సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క 12 డిగ్రీలు సూర్యుడికి చంద్రుడికి మధ్య వ్యత్యాసం అనేటువంటిది ఒక రోజుకు 12 డిగ్రీలు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ 12 డిగ్రీలు 12 డిగ్రీలు 12 డిగ్రీలు అట్లా తిరుగుతూ 360 డిగ్రీలు పూర్తి అయిన తర్వాత చంద్రుడు సూర్యుడు ఇద్దరు ఒకే కక్షలోకి ఒకే డిగ్రీలోకి వస్తారనమాట. అది అమావాస్య. తల్లి తండ్రి ఇద్దరు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కానీ దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి అమావాస్య ఇది. పౌర్ణమి కన్నా కూడా విశేషమైనటువంటిది అమావాస్య. కాబట్టి అమావాస్య రోజు ప్రయాణం చేయకూడదు, పెట్టకూడదు అనేటువంటిది కాదు. కొన్ని విషయాల్లో అమావాస్య అనేటువంటిది పాటించడం జరుగుతుంది. ఇంకా ఎక్కువగా మనకేంటంటే మన తెలుగు ప్రాంతంలో మన ప్రాంతానికి వచ్చేసేసి మన పంచాంగాలన్నీ కూడా చాంద్రమాన పంచాంగాలు ఉంటాయి. అంటే చంద్రుడి యొక్క కదలిక ద్వారా ఉండేటువంటి పంచాంగాలు ఉంటాయి. కాబట్టి మన పంచాంగాలకు సంబంధించి సూర్యుడికి విశేషత అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం అమావాస్య అని అంటే అదేదో ఒక భూతంలాగా చూడటం జరుగుతుంది. అంతేగాని ఈ అమావాస్య కూడా చాలా విశేషమైనటువంటిది. అమావాస్య రోజున మనం ఏ పని చేసినా కానీ చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మనకు తమిళనాడు, కేరళ కనుక వెళ్ళినట్టయితే సౌరమాన పంచాంగాలు వస్తాయి. అవన్నీ కూడా మనకు మేషమాసము, వృషభ మాసము, మిథున మాసము, కర్కాటక మాసం. అంటే సూర్యుడు మేషరాశిలోకి వచ్చినప్పుడు మేషమాసము, వృషభ రాశిలోకి వచ్చినప్పుడు వృషభ మాసము, అట్లా మనకి రాసులను బట్టి ఇప్పుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి మకర మాసం అనేటువంటిది వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మకర రాశికి అధిదేవత వచ్చేసేసి శని భగవానుడు, సూర్యుడి యొక్క కొడుకు. కాబట్టి ఈ మకర రాశిలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే శని భగవానుడు తన యొక్క కర్మ అనేటువంటిది మన మీద ప్రసరింపజేస్తాడు. కర్మకారకుడు వచ్చేసేసి శని భగవానుడు. ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి ఈ కర్మ సంబంధమైనటువంటి మనం చేసేటువంటి ఉద్యోగాల్లో కానీ దీంట్లో కానీ ఏ ఇబ్బందులు వచ్చినా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా వీటన్నింటినీ కూడా అధిగమించేటువంటి శక్తి మనకి ఆ సూర్యారాధన చేయటం వల్ల వస్తుంది. కాబట్టి అలాంటి దోషాలన్నీ కూడా పోవటం కోసం ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇది అందరూ కూడా పాటించవలసినటువంటిది. సార్ ఈ మౌని అమావాస్య రోజున ఏ దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తుంటారు సార్? మౌని అమావాస్య రోజున లక్ష్మీనారాయణుడు. అంటే ఈ విశ్వం మొత్తం కూడా ఒక ముసలి ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ విశ్వాన్ని మొత్తాన్ని కనుక మనం ఫోటో తీసినట్టయితే ముసలి ఆకారం అంటే ఒక విష్ణుమూర్తి శంఖ చక్రాలతో ఏ రకంగా ఉంటాడో అదే విధంగా ఈ విశ్వం మొత్తం కూడా ఉంటుంది. ఈ సూర్య భగవానుడు వచ్చేసేసి విష్ణుమూర్తి యొక్క అంశగా చెప్పుకుంటారు. కాబట్టి ఈ విష్ణుమూర్తి అంటే మరుసటి రోజు నుంచి మాఘమాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది కదా. ఇప్పుడే మనము దీంట్లోనే ఈ పుష్యమాసంలోనే ముందర ముక్కోటి ఏకాదశి అనేటువంటిది జరుపుకున్నాం. ముక్కోటి ఏకాదశి అని అంటే విష్ణుమూర్తి ఉత్తర ద్వార దర్శనం. ఉత్తర ద్వారంలో ఆ విష్ణుమూర్తి అనేటువంటిది ఉంటారు. దీని తర్వాత మనకు మళ్ళీ భీష్మ ఏకాదశి అనేటువంటిది వస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అన్నమాట. ఇప్పుడు మనము ఉన్నదంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తారు. అమావాస్య నుంచి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుంచి మాఘమాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మాఘమాసంలో మొదటిగా 10 రోజుల పాటు ఈ రాజశ్యామల యొక్క నవరాత్రులు జరుగుతాయి. తర్వాత వచ్చేసేసి భీష్మ ఏకాదశి. భీష్మ పితామహుడు అతనికి ఉన్నటువంటి ప్రతిజ్ఞ, అతను తల్లికి ఇచ్చినటువంటి వరం అన్నమాట. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి రోజున ఆయన అనంతవాయువుల్లో కలిసిపోతాడనమాట. ఆ తరువాత ఇదే మాసంలో మాస శివరాత్రి, మహాశివరాత్రి అనేటువంటిది కూడా ఈ మాఘమాసంలో ప్రారంభమవుతుంది. దాంట్లో ఇంకా రథసప్తమి అనేటువంటిది కూడా వస్తుందన్నమాట. ఈ రకంగా మనకు ఈ మాసాలన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన మొదలుకొని సూర్యుడి యొక్క వేడి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎండాకాలం అనేటువంటిది అంతా కూడా ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఒకవైపున చలికాలము, ఒకవైపున ఎండాకాలం. ఈ రెండిటి యొక్క మిశ్రమం కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ వ్యాధుల నివారణ కొరకు ధన్వంతరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయటము, తర్వాత సూర్యభగవాను యొక్క ఆరాధన చేయటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. దాని కొరకు రేపటి అమావాస్య చాలా విశేషమైనటువంటిది. అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. మా సుమన్ టీవీ ప్రేక్షకులకు మౌని అమావాస్య గురించి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరూ రేపు మౌని అమావాస్య రోజున ఓం నమః శివాయ అనుకొని మీ యొక్క కార్యక్రమాలు చేసుకుంటే మంచి జరుగుతుందని మన గురువు గారు అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ.